హైడెక్స్ ఇప్పుడు ఎస్ఎస్సిజిఎల్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఎస్ఎస్సిజిఎల్ టైప్ 2 క్వశ్చన్, ఇది ప్యూర్ మ్యాథ్స్ రిలేటెడ్గా, రైట్? ప్యూర్ మ్యాథ్స్ చూడండి ఒకసారి. ఏ ప్లస్ బి ప్లస్ సి is equal to 0, the value of a square plus b square plus c square by a square minus bc. Yes, of course, ఆప్షన్స్ కూడా ఇచ్చాడు 0, 1, 2, 3 అని చెప్పేసి. ఇక్కడ బేసిక్ పర్సెప్షన్ ఏంటి, క్లియర్ కట్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అని చిన్న కాన్సెప్ట్ ఇచ్చాడు. ఏ ప్లస్ బి ప్లస్ సి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సరే, ముందైతే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇలా ఏ స్కేమ్ కావాలంటే 0 అవ్వాలంట. ఇది ఒక ఫస్ట్ కండిషన్. ఈ కండిషన్ బట్టి ఇక ప్యూర్ మ్యాథ్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ప్యూర్ మ్యాథ్స్ అనగానే మీకు ఆప్టిట్యూడ్తో కంపేర్ చేసే చాలా ఉంది. ఆప్టిట్యూడ్ అంటే ఆన్ ది స్పాట్ అవి ఆర్ కనెక్టింగ్ టు ద క్వశ్చన్ అనేది నీ ఐక్యూ పైన డిపెండ్ అయి ఉండేది, అది మన ఆప్టిట్యూడ్కి వస్తుంది. రీజనింగ్ అంటే కామన్ సెన్స్. ఫర్ వాట్ అబౌట్ ప్యూర్ మ్యాథ్స్, ఇది నాలెడ్జ్ బేస్డ్. ఈ నాలెడ్జ్ బేస్డ్ కూడా అఫ్ కోర్స్ ఆ నాలెడ్జ్ నుంచే కదా నాకు ఆప్టిట్యూడ్ వచ్చింది, అది వేరే విషయం. కానీ ఈ నాలెడ్జ్ బేస్డ్ సిచ్యువేషన్లో కొన్ని ఫార్ములాస్ వేసుకోవాల్సి వస్తుంది, మ్యాండేటరీ ఫార్ములాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ sin 30 అంటే టక్ మైండ్లోకి రావాలి కదా. sin 30 అంటే ఇది, cos 30 అంటే ఇది. ఎగ్జాంపుల్ చెప్తున్నా ట్రిగ్నోమెట్రీ గురించి. ఏ ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab అంటారు. ఏ ప్లస్ హోల్ క్యూబ్ అట్లా కాదు, మళ్ళీ ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ ఫార్ములా. ఇలాంటి ఫార్ములాస్ అన్ని కొన్ని మైండ్లో ఉంటే బెటర్. కాకపోతే కొన్ని సందర్భాల్లో వాటిని కూడా ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కాకపోతే వచ్చే ఒక 1 మార్క్ కోసం బెటర్ టు లర్న్ ఫార్ములాస్ ప్యూర్ మ్యాథ్స్కి వస్తే. ఇంకా లేదు సార్ అట్లా కూడా కాకుండా లాజికల్గా పోవచ్చు అంటే పోవచ్చు, మాకు కన్ఫర్మ్ చేయొచ్చు ఏదైనా సరే. వితౌట్ లాజిక్ దెర్ ఇస్ నో వర్డ్ ఫర్ షూర్, దర్ ఇస్ అనదర్ ఇష్యూ. ఎనీవే, ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ 0 అంట. తర్వాత దెన్ ద వాల్యూ ఆఫ్ అని చెప్పేసి వెరీ ఇంట్రెస్టింగ్ ఇచ్చేటువంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంట ప్లస్ సి స్క్వేర్ అంటే 3 వాల్యూస్ యాడ్ చేయాలి. జాగ్రత్త, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, ఈ 3 వాల్యూస్ డివైడెడ్ బై ఏం చెప్పాడు ఓవరాల్గా, డివైడెడ్ బై నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి సరే ఏ స్క్వేర్ మైనస్ బీసీ చేయాలి. ఇది బేసిక్ ఐడియా. సరే మంచిగా చూపించేద్దాం. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఏ ప్లస్ బి ప్లస్ ఇక్కడ 0 వేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బీసీ వాల్యూ ఎంత అని చెప్పేసి అంటున్నాడు. సరే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రావాలంటే ముందు మనకు చిన్న బేస్ తెలియాలి. అంటే బేస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి 0 అని చెప్పిన తర్వాత ఏ స్క్వేర్ బి స్క్వేర్ కింద కింద మాత్రం ఇచ్చాడు, ఏ స్క్వేర్ మైనస్ బీసీ ఇచ్చాడు. అంటే ఇవన్నీ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్లో ఉంది, కింద ఏ స్క్వేర్ మైనస్ బీసీ ఇచ్చాడు. మనకున్న ఒకే ఏంది, ఒకవే కాదు, మనకు అలవాటైనది ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కమాన్ అంటే ఐ మీన్ ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ 2bc ప్లస్ 2c అంటాం. సో దాంట్లో 2ab 2bc 2c అనే కాన్సెప్ట్ లేవు కాబట్టి దీంట్లో ఏబిసిలు ఉన్నాయి. ఇక్కడ ఏ స్క్వేర్ బీసీ బి స్క్వేర్ వాల్యూ అంటే ఏ స్క్వేర్ మైనస్ బీసీ వాల్యూ ఉంది. అంటే మొత్తం వాల్యూని దీంట్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి. జనరల్గా మనకి ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి, 0, 1, 2, 3 న్యూమరికల్ వాల్యూస్ ఉన్నాయి. సో వాటి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ బీసీ అంటే వీటిని దీనిలో కన్వర్ట్ చేసుకుంటే మనం కట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. వీటిని మాత్రం దీనిలో మార్చడానికి కష్టం అవుతుంది, కానీ వీటిని దీనిలో మార్చొచ్చు అనే ఒక చిన్న కాన్సెప్ట్. పెద్ద వాల్యూస్ ఈ వాల్యూస్లో కన్వర్ట్ చేయొచ్చు కాన్సెప్ట్. ఎట్లా చూడండి ఒకసారి. ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ అంటే ఇక్కడ ఇచ్చిన కండిషన్ కంపల్సరీ యూటిలైజ్. వితౌట్ యూటిలైజింగ్ కండిషన్ మనకు ఆన్సర్ రాదు. ఈ కండిషన్ వాడాలి. నాకు ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ కనబడుతుంది, కానీ ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీసీ అంటే ఏతో పని ఉంది. నాకు అంటే ఏబిసిలో ఏదో పని ఉంది. అప్పుడు నేను ఏం చేస్తాను, ఏ అని తీసుకెళ్తాను. ఒకసారి చూద్దాం ఫర్ మై అవర్ కంఫర్ట్, రైట్? అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ పోతే ఒకవేళ సబ్జెక్ట్ ఓరియంటెడ్ పోతే ఏ అని తీసుకెళ్తాను. ఒకటే పడినా బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, మైనస్ ఏ అవుతుంది. ఏది ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ 0 అన్నప్పుడు బి ప్లస్ సి మైనస్ ఏ. ఓకే, స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేయండి ఒకసారి. స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ అంటే బి ప్లస్ సి హోల్ స్క్వేర్ ఫార్ములా కదా, అండ్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అవుతుంది లాజికల్గా. దీన్ని డైరెక్ట్ స్ప్లిట్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, ఎందుకు సార్ ఇట్లా ఏ ప్లస్ బి ప్లస్ హోల్ స్క్వేర్ అప్లై చేసినాం అంటే చెప్తా వినండి. మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కదా వచ్చేది, మైనస్ ఏ హోల్ స్క్వేర్ అంటే కూడా ఏ స్క్వేర్ కదా వచ్చేది. దీంట్లో ప్రాబ్లం లేదు, ఇంతవరకు క్లారిటీ ఉంది. అంటే ఇలా రాయడానికి కారణం ఏంటంటే ఇక్కడ బి స్క్వేర్ సి స్క్వేర్ 2bc ఉంది కదా, కింద కూడా బీసీ అనే వాల్యూ ఉంది కదా, 2bc మ్యాచ్ అయింది. ఓకే నైస్. అయినా కూడా దాంట్లో యూజ్ ఏంటి, ఇప్పుడు నాకు ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బీసీ ఉంది, ఇక్కడ మాత్రం 2bc ఉంది. సరే మంచిది. ఇప్పుడు మై ఇంటెన్షన్ ఇస్ వాట్, ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లేస్లలో మొత్తం వాల్యూ కన్వర్ట్ అవ్వడానికి రావాలి. అట్లే సార్ చూద్దాం సార్. ఇక్కడ 2bc ఉంది, ఇక్కడేమో బీసీ మాత్రమే ఉంది. సో వాట్ వీ కెన్ డూ, ఇక్కడ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ కూడా ఉంది కదా, కింద మాత్రం ఏ స్క్వేర్. కానీ నా బాధ అంత ఏంది, ఈ 2bc అటు తీసుకెళ్ళి అనుకున్నాను. ఒకవేళ ఈ 2bc అటు తీసుకెళ్తే ఏం జరుగుతుంది, ఇక్కడ మైనస్ 2bc అవుతుంది. బట్ అన్ఫార్చునేట్లీ వాట్ హ్యాపెన్, ఇక్కడ ఏ స్క్వేర్ ఒకటి ఉంది కదా. సరే చూద్దాం సార్, చూద్దాం జాగ్రత్త. బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ is equal to a square minus 2bc, రైట్? ఇంతవరకు అయితే క్లియర్ cut స్టోరీ, ఏం డౌట్ లేదు.
ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ 2bc అంటే ఏ స్క్వేర్ మైనస్ బీసీ ఉంది 2bc లేదు, మరి ఏ స్క్వేర్ కూడా 2a స్క్వేర్ వేయాలి కదా. ఎట్లా చేస్తుంది ఏ స్క్వేర్ 2a స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది 2a స్క్వేర్ ఎట్లా అవుతుంది, ఇంటూ 2 బయట అవసరం లేదు, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇంకో ఏ స్క్వేర్ యాడ్ చేద్దాం బోత్ సైడ్స్. ఏంటంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బీసీ ప్లస్ ఏ స్క్వేర్ అంటున్నాం. ఏ స్క్వేర్ క్యాన్సిల్ వాల్యూ అయితే మారదు. ఎందుకు ఇట్లా యాడ్ చేసిన అంటే నాకు ఏ స్క్వేర్ మైనస్ బీసీ తెలుసు కానీ ఏ స్క్వేర్ మైనస్ 2bc తెలియదు కదా. ఇది కూడా ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ అవుతుంది కదా. అచ్చా ఈ మొత్తం వాల్యూ సబ్జెక్ట్ ఏంటిది ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ రాయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ మైనస్ ఇది 2bc కదా, ఇది తీసుకొస్తే 2bc ఇట్స్ 2bc బేసిక్ ఐడియా రైట్. ఈ సిచ్యువేషన్ యూటిలైజ్ చేసి ఇప్పుడు ఆన్సర్ చెప్పండి టక్కున. ఎప్పుడు స్టోరీ క్లియర్ కట్ స్టోరీ కదా. ఇప్పుడు చెప్పండి ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ రాయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ మైనస్ 2bc రైట్. పైన రాస్తున్నాం 2a స్క్వేర్ మైనస్ 2bc బై ఏ స్క్వేర్ మైనస్ బీసీ అని రాస్తున్నాం. తను ఇచ్చిన కండిషన్ తీసుకున్నాను, ఆ కండిషన్ ప్రకారంగా నాకు ఏం కాన్సన్ట్రేట్ చేశాను, ఎందుకంటే అట్లా చేయాల్సి వచ్చింది కింద ఏ స్క్వేర్ మైనస్ బీసీ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ పక్కన తీసుకొచ్చిన ఇక్కడ 2bc వచ్చేసింది. ఎట్లా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఆ 2bc పంపించాను. ఏ స్క్వేర్ కూడా ఉంది, ఇక్కడ 2 కావాలి, ఎందుకంటే 2a స్క్వేర్ అయితే మనం 2 కామన్ తీయచ్చు కాబట్టి ఓకే ఫైన్. ఇప్పుడు ఇక్కడ 2 కామన్ అయిపోయింది, ఆన్సర్ అయిపోయింది. ఇంకేం 2 ఇంటూ కమాన్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై అంటే ఏ స్క్వేర్ మైనస్ బీసీ పైన ఉందండి, పైన చూడండి 2 కామన్ తీసిన ఏ స్క్వేర్ మైనస్ బీసీ బై కింద కూడా ఏ స్క్వేర్ మైనస్ బీసీ ఉంటుంది. లాజికల్ ఆన్సర్ అనేది 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఆన్సర్ 2 సరిపోయింది. ఇది బేసిక్ ఉన్న ఐడియా. ఒకసారి మళ్ళీ రీకాల్ పర్పస్లో మనం ఏం చేసినాం ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ 0 అన్నప్పుడు ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ వాల్యూని ఏ స్క్వేర్ మైనస్ బీసీలో కన్వర్ట్ చేయడానికి ట్రై చేసినాం. అయితే ఇక్కడ నువ్వు మీకు డౌట్ రావాలి ఏనేది తీసుకెళ్ళావు అంటే ఏ స్క్వేర్ మైనస్ బీసీని కూడా ఏం తీసుకెళ్ళాను. ఒకవేళ బి స్క్వేర్ మైనస్ ఏసీ ఉంటే మేము వేడి తీసుకెళ్తాం, కింద ఏముంది అనేది నాకు పాయింట్. సరే అప్పుడు నేను బి ప్లస్ ఇక్కడ మైనస్ ఏ కాబట్టి బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ప్లస్ 2bc వచ్చింది, ఎందుకంటే ఏ ప్లస్ బి స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తే ఇట్ స్క్వేర్ అప్లై చేస్తే ఏ స్క్వేర్ కాబట్టి 2bc పంపిస్తే మైనస్ 2bc అయింది. కానీ నాకు ఇక్కడ బీసీ ఒకటే ఉంది, 2bc లేదు, మళ్ళీ ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది 2a స్క్వేర్ లేదు, అంటే నువ్వు ఏం కలుపుకున్నట్టు. అప్పుడు క్లియర్ కట్గా ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 2a స్క్వేర్ అయింది, 2a స్క్వేర్ మైనస్ బీసీ ఇంటూ 2 రాయొచ్చు. ఇది మొత్తానికి ఈ మొత్తం ప్లేస్లో క్లియర్ కట్ స్టోరీ రైట్. ఇంకా దీన్ని బట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లేస్లో 2 టైమ్స్ ఏ స్క్వేర్ మైనస్ బీసీ రాయొచ్చు. అట్లా ఎందుకు కన్వర్ట్ చేసినా అంటే కింద ఏ స్క్వేర్ మైనస్ బీసీ ఉంది, ఒకవేళ బి స్క్వేర్ మైనస్ ఏసీ ఉంటే సేమ్ బీ నాటి తీసుకుంటే చెప్పేస్తాను కదా, సేమ్ స్టోరీ సేమ్ కాన్సెప్ట్. ఇది బేసిక్ ఉండే సబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టోరీ రైట్. ఇట్లా తెలుసుకోవచ్చు. దాని వాట్ అబౌట్ లాజికల్ అప్రోచ్. లాజికల్ అప్రోచ్ అంటే ఇది చాలా యూటిలైజేషన్, చాలా మంది యూజ్ అవుతుంది. ఇది ఇంతవరకు అయితే ఏం డౌట్ లేదు కదా. ఇది సబ్జెక్ట్ ఓరియంటెడ్ స్టోరీ క్లియర్ కట్ ఉంది రైట్. ఇప్పుడు సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాకుండా కొంత లాజికల్గా ఆలోచించాలంటే చాలా వరకు ఆలోచించవచ్చు. దాదాపు 70% క్వశ్చన్స్ ఈజీగా డీల్ చేయొచ్చు షూర్గా. కాకపోతే ఇప్పుడైతే ఒక ఇప్పుడు నేను లాజికల్ అప్రోచ్ చెప్తాను. లాజికల్ అప్రోచ్ అంటే ఆన్ ది స్పాట్ అవర్ కనెక్ట్ ఉండేది క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆలోచించండి, అక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ 0 అన్నాడు, సరే మంచిది. తర్వాత ఏమన్నాడు మా ఆన్సర్ కూడా న్యూమరికల్ వాల్యూస్లో ఇచ్చాడు. ఇంకా నేను చెప్పే లాజిక్ అంటే చాలా పవర్ఫుల్ లాజిక్. ఇది చాలా వరకు 90% వర్కౌట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చి ఆప్షన్లలో ఆన్సర్ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది, 100% వస్తుంది, అస్సలు ఇబ్బంది కూడా. కానీ న్యూమరికల్ అంటే మరి అట్లా కాకుండా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ తీసుకుంటే వేరే అట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా వస్తుంది. బట్ ఇట్లా వస్తే ఇంకా ఈజీ అవుతుంది. టైప్ 2 లెవెల్లో కూడా అడిగిన క్వశ్చన్ ఈజీగా డీల్ చేయొచ్చు షూర్. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ 0 అన్నాడు కదా. ఒక్కసారి మీ మైండ్ ఆఫ్ అంటే మీ వే ఆఫ్ థింకింగ్ ఎలా అని చెప్తున్నాను. ఏ ప్లస్ బి ప్లస్ ఈక్వల్ 0 అన్నప్పుడు నేనేం చేస్తాను సార్, ఈ కండిషన్ సాటిస్ఫై చేయడానికి నాకు ఇష్టం ఉన్న వాల్యూ తీసుకుంటాను. నా చాయిస్ ఏమైనా వాల్యూ తీసుకుంటాను, ఏవైనా వాల్యూ తీసుకోవచ్చు, చాయిస్ రివర్స్. కానీ అన్నింటిని యాడ్ చేస్తే మాత్రం 0 రావాలి. నేనేం చేస్తాను అంటే ఏ స్క్వేర్ పెద్దగా ఉన్నట్టుంది కదా, సరే ఏ స్క్వేర్ మైనస్లో తీసుకున్న పర్లేదు ప్లస్ తీసుకున్న పర్లేదు, మొత్తం ఏ ప్లస్ బి ప్లస్ సిఎస్ ఏం కావాలి 0 కావాలి. అలా 0 అయ్యేటట్టు వాల్యూస్ తీసుకుంటాను. ఎట్లా తీసుకుంటాను అంటే జాగ్రత్తగా నన్ను ఏ ఈక్వల్ టు -2 లేదా 2 తీసుకుందాం, బి ఈక్వల్ టు -1 జాగ్రత్త బి ఈక్వల్ టు -1 సి ఈక్వల్ టు కూడా -1 తీసుకుంటాను. ఎందుకట్లా ఏ ఈక్వల్ 2 తీసుకుంటున్నాను, బి ఈక్వల్ టు -1 సి ఈక్వల్ టు -1 ఎందుకంటే తీసుకుంటాను, మీ ఇష్టం ఉన్నట్టు తీసుకోవచ్చు. అన్నిటిని యాడ్ చేస్తే మాత్రం 0 కావాలి. ఏ ఈక్వల్ టు 2 తీసుకున్నాను, -1 -1 2 -1 -1 అంటే 2 - 0 ఇది ఎస్. ఏ 2 అనుకుంటున్నా, బి -1 అనుకుంటా, సి -1 అనుకుంటున్నా. ఇవే వాల్యూస్. ఇది లెఫ్ట్ సైడ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. ఇప్పుడు రైట్ సైడ్ ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయ్యాలి, అవునా కదా. ఇది కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఆటోమేటిక్గా వీటిని దాన్ని సబ్స్టిట్యూట్ ఇచ్చేది ఆన్సర్ కదా.
అట్లా మీకు డౌట్ వస్తుంది. అట్లా అయితే మరి ఏ ఈక్వల్ 2 సార్, ఏ ఈక్వల్ -2 తీసుకోండి, ఏ తీసుకుని ఆన్సర్ వస్తుంది. లాజిక్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు, రైట్? ఎందుకంటే ఒక కండిషన్ ఇచ్చిండు, కండిషన్ బట్టే కదా మనం ఆన్సర్ ప్రూవ్ చేయాలి, అంతే కదా. మీకు మనకు అది మ్యాథమెటికల్ ఇండక్షన్ అని చెప్పేసి మనకు ఇంటర్మీడియట్లో ఉంటుంది, 7 మార్క్స్కి వచ్చిన క్వశ్చన్ అసలు చెప్పాలంటే ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ అని చెప్పేసి n=1 రాస్తాం, తర్వాత n=k రాసి n=k+1 ప్రూవ్ చేసుకుని LHS RHS అని ప్రూవ్ చేసుకుంటాం కదా. స్టోరీ గుర్తుకుందా? వదిలేండి, అంత దూరం మనకి ఎందుకని. ఏదైనా సరే మొత్తం చెప్పొచ్చేది ఏంది, మీ ఇష్టం ఉన్న వాల్యూ తీసుకోండి, A2 అనుకుంటున్నా, B-1 C-1 అనుకుంటున్నా, దానికి సబ్స్టిట్యూట్ చేస్తున్నా, అదే ఆన్సర్ డైరెక్ట్. ఎందుకంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేసిందే లేదా. అట్లా కాదు సార్ మేము A -2 తీసుకున్నాం, B -1 తీసుకుంటాం, ఓకే, +1 తీసుకున్నాం, ఓకే, చాయిస్ ఇస్ యువర్స్, ఏం చేసిన ఆన్సర్ మాది, క్లియర్. ఇప్పుడు నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఈ వాల్యూస్లో ఏం చేస్తున్నాను, A వాల్యూ 2, B వాల్యూ -1, C వాల్యూ -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఓకే కదా, రైట్. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. దీంట్లో A² అంటే 2² కదా, అంటే 4, A² అంటే 4, B² అంటే -1² కదా, -1² మీ కంప్లీట్ క్వశ్చన్ రాస్తాను, -1². తర్వాత C కూడా -1² అంతా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ మీ కంఫర్ట్ కోసం రాస్తున్నాను. తర్వాత కింద చూడమ్మా, A² అంటే 4 కదా, అంతే కదా, A² అంటే 4 ప్లస్ 4. ఇప్పుడు ఇక్కడ BC అంటే B- ఉంది, C- ఉంది, -1 ఈ రెండు ప్లస్ అయితే కానీ మధ్యలో మైనస్ ఉంది, -1, రైట్. మళ్ళీ B-1 C-1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్. ఇంకా 4 + 1 + 1 డైరెక్ట్ ఏమొచ్చింది, మా పైన 6 వచ్చింది, కింద 3 వచ్చింది, 4 - 3 ఆన్సర్ 2, దట్స్ ఇట్, అయిపోయింది. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయడానికి ABC ఏం తీసుకున్నారు, దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఒక్క మార్క్ కోసం అన్ని బాధలు పడాల్సిన అవసరం లేదు, దట్స్ మై ఇంటెన్షన్. ఇది చూడండి 100% వర్కౌట్ అవుతుంది. ఎప్పుడైతే A+B+0 కండిషన్ ఇచ్చిన ఇష్టమైన వాల్యూస్ తీసుకొని సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ కన్ఫామ్ వస్తుంది. ఇక్కడ మ్యాజిక్ లేదు, మ్యానిపులేషన్ లేదు, కన్ఫర్మ్ వస్తుంది, ఆలోచించండి. ప్రతి క్వశ్చన్ ఇట్లా ప్రాక్టీస్ చేస్తారంటే ఇది ఒక వే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, రైట్. ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటా. జనరల్గా పోతాంటే పోండి, లేదంటే ఈ లాజిక్లో కూడా పోండి, ఓకే.